ఒక విధంగా ఖర్చు చేసుకొని ఆ జీవనోపాధం కొనసాగిస్తున్నాము. ఈ రోజు ఆ మత్స్య సంపద లేకుండా దిలీస్ కంపెనీ బల్క్ డ్రగ్ ప్రాజెక్టులు ఇలాంటివి తెచ్చి గద్ద సముద్రంలో వదిలేయడం కారణంగా మన మత్స్య సంపద పూర్తిగా నశించిపోతుంది. దీని మీద మనం నిత్యం పోరాటం చేసి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మనకి న్యాయం చేసే వరకు మనం ఇక్కడ ఈ ఉద్యమం ఆపకుండా పోరాడాలి. అందరూ కూడా పోరాడాలని చేయొత్తాలి. మన ఉద్యమం ఆపకుండా ఇంకనూ మరింత బలం తెచ్చుకొని మన భావి తరాలకు మన మత్స్యకారుల యొక్క అభ్యున్నతిని మనం సాటి చెప్పే విధంగా మన యొక్క మత్స్య సంపద మనం కాపాడుకునే విధంగా ఈ రోజు మనం మత్స్య సంపద కొరకు పోరాడకపోతే ఉప్పాడు కొరకు అనగనగా ఒక ఉప్పాడు ఉందనేసి చరిత్రలో చెప్పుకునే విధంగా ఉప్పాడు నాశనం అయిపోయే దిశగా వెళ్ళబోతుంది కనుక సోదరులారా అందరూ కళ్ళు తెరిచి ఇదే మంచి తరుణం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో నీరుగార్చకుండా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మత్స్యకార నాయకులు కానీ సర్పంచులు కానీ అందరూ ముందుండి ఈ ప్రజానికాన్ని